హలో ఫ్రెండ్స్, ఇవాళ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారిని కలవడానికి నేను వచ్చాను. నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇన్ పర్సన్ మీట్ అయ్యి సార్ని ఇన్ పర్సన్ మీట్ అయ్యి నాకున్న క్వశ్చన్స్ అన్ని అడిగి దానికి సంబంధించిన ఆన్సర్స్ తీసుకొని నాలెడ్జ్ ఈ ఫైనాన్షియల్ నాలెడ్జ్తో ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి సార్ని అడిగితే ఆయన టైం ఇచ్చారు. అండ్ ఈ మధ్య రీసెంట్గా పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం అని ఒక బుక్ రాశారు. చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇది ఇప్పుడు ప్రస్తుతం అమెజాన్లో కూడా. అండ్ ఈ బుక్ కూడా నేను చదవాలి. ఇక్కడ రాగానే తీసుకున్నా, నేను పే చేసి మరీ తీసుకున్నాను. ఇది ఫాలో అయిన తర్వాత మళ్ళీ మనకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. ప్రస్తుతానికైతే నాకున్న క్వశ్చన్స్తో నేను చాలా ప్రిపేర్డ్గా వచ్చాను. సార్ని అడిగి నా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అని నేను తెలుసుకోవాలని వచ్చాను. నా ద్వారా మీరు కూడా తెలుసుకోండి. స్టార్ట్ చేద్దాం మరి. సార్ హాయ్ సార్. హాయ్ అండి గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు మై ఆఫీస్. మై ప్లెజర్ సార్. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా అందరూ చెప్పలేరు, కానీ చాలా అవసరం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే. కాబట్టి నేను నాకున్న కొన్ని క్వశ్చన్స్తో మీ ముందు వచ్చాను ఈరోజు కనుక్కుందామని చెప్పి. సార్ ఫస్ట్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను ఏంటంటే సార్, ఈ సమాజంలో చాలామంది రకరకాల ఇన్కమ్ సంపాదించే వాళ్ళు ఉంటారు. 25,000 సంపాదించే వాళ్ళు ఉంటారు, 45,000, 60,000, 1,00,000, 5,00,000 రకరకాలుగా సంపాదనలు ఉంటాయి. యూజువల్గా మనకు మెజారిటీ ఎవరు ఉంటారు అంటే ఓ 25,000 మంత్కి లేదా 35,000, 45,000 మంత్కి సంపాదించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నాకు వచ్చే ఈ 30,000-40,000లో మళ్ళీ నేను సేవింగ్ ఏంటి, నాకు వచ్చే ఈ 25-30లో మళ్ళీ దానిలో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని చెప్పి చాలామంది 95% టు మై నాలెడ్జ్ పక్కన పెట్టేస్తారు. ఇందులో నేను ఏం చేయగలను, నా ఖర్చులకే సరిపోతుంది. అలాంటి ఒక ఇది సిస్టంలో అలాంటిది ఉంది కదా సార్, దానికి మీరు ఏం చెప్తారు? వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ ఏంటి? వాళ్ళు కూడా సేవ్ చేయొచ్చా, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? సార్ ముందు వెరీ హానెస్ట్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫీల్ అవుతున్నారో నాకున్న శాలరీ నాకు సరిపడదు, నా లైవ్లీహుడ్కి దీనికి పైగా ఎలా ఇన్వెస్ట్ చేస్తానంటే ప్రాబ్లం అర్థమైపోయింది. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఈ శాలరీ. యూ షుడ్ ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ ఈ శాలరీ. ఇన్కమ్ పెంచుకోవాలి. అది లేకుండా ఇదే శాలరీతో నేను నడపాలంటే చాలా కష్టమైపోద్ది కదా. ఇప్పుడు చాలా మంది అంటారు ఖర్చులు తగ్గించుకోమని. నాకు అనిపిస్తుంది ఖర్చు తగ్గించుకోవడం కన్నా ఇన్కమ్ పెంచుకోవడం సులువు అనిపిస్తుంది. అవునా సార్? బియాండ్ అ పాయింట్ ఖర్చు ఎలా తగ్గిస్తారు? కరెక్ట్. అంటే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటాం కదా, దాన్ని తగ్గించుకోవడం తప్పు కదా. దానివల్ల ఇంటర్న్ వాట్ వీఆర్ డూయింగ్, మన పిల్లలకి లైఫ్ స్టైల్ తగ్గిస్తున్నాం, వాళ్ళకి క్వాలిటీ లైఫ్ ఇవ్వట్లేదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేము, క్వాలిటీ క్లాత్, ట్రావెల్, వైఫ్కి, ఇవన్నీ తప్పు కదా. కరెక్ట్. ఎవరైతే బ్రెడ్ విన్నర్ ఉన్నారో అతను ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇన్కమ్ పెంచుకునే ప్రయత్నాలు చేయాలి, కష్టపడాలి, స్కిల్ పెంచుకోవాలి, జాబ్ మారాలి, వాట్ ఎవర్ అది చేయాలి. కానీ ఉన్న దాంట్లో ఏం చేయాలంటే మనం లిమిట్ చేస్తున్నాం చూసారా. ఈ 30లో ఏం చేయాలంటే ఆ 30ని పెంచుకుంటే 50లో, 60లో, 70లో ఏమైనా చేయగలుగుతాయి. కానీ 30లో ఏం చేయాలంటే తప్పు. ఇంకా గ్రోత్ ఉండదు. మనకి ఫిష్ పాండ్ థియరీ చెప్తారు కదా, ఒక ఫిష్ని 3 వెజల్స్లో వేస్తే గ్లాస్లో వేసి చిన్నగా పెరిగి, సేమ్ ఇన్కమ్ పెంచితే తప్ప అంత లోయర్ ఇన్కమ్లో ఉంటే కష్టం సార్ ఇన్వెస్ట్మెంట్. ఓకే గైస్, విన్నారు కదా. మనం ఎప్పుడు కూడా మనం ఖర్చులు తగ్గించుకోవాలని అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడం వల్ల మనం ఎటు వెళ్తున్నాం? మనం ప్రోగ్రెస్ అవుతున్నామా, రిగ్రెసివ్ వైపు వెళ్తున్నామా? కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలంటే ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకోవాలి. కానీ మనం వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ అవర్ ఇన్కమ్. అప్పుడు మనకి స్కోప్ పెరుగుతుంది. మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి కూడా మంచి లైఫ్ స్టైల్ అందించగలం. సార్ చాలా థిన్ లైన్ ఉన్న ఒక విషయం సార్ ఇది. ఖర్చులు తగ్గించుకోవాలి అని అందరూ అనుకుంటుంటారు, కానీ ఇన్కమ్ పెంచుకోవాలని కూడా ఒక ఆప్షన్ ఉంది. అండ్ అది ఇంకా సులువు అని కూడా మీరు అంటున్నారు. అది డెఫినెట్గా ఆలోచన వస్తే చాలా సులువు. ఎక్సలెంట్ పాయింట్ సార్. ఆలోచన వస్తే చాలా. మనం ఎంతసేపు ఉన్నా ఎలా కట్ డౌన్ చేసుకోవాలని ఆలోచిస్తాం, కానీ ఎలా పెంచుకోవాలి ఇన్కమ్, ఎలా పెంచుకోవాలని ఆలోచించం. ఎందుకంటే అది కష్టం అనుకుంటాం సార్. ఎస్ సార్. ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్న మంత్లీ ఇన్వెస్ట్మెంట్ కన్నా 10th ఫెయిల్ అయిన వాళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఓ మై గాడ్, ఏంటి సార్ ఏం చెప్తున్నారు? అన్నీ షేర్ చేయలేదు. ఓకే, అమేజింగ్ ఫ్యాక్ట్. ఒక బార్బర్ షాప్ అతను 60,000 per month ఎస్ఐపి చేస్తారు. చిన్న బార్బర్ షాప్, ఇట్స్ నాట్ హై క్లాస్ కాదు, నాన్ ఏసీ సెలూన్, ఏసీ సెలూన్ కాదు. ఓ మై గాడ్, అంటే ఇంకా ఆల్మోస్ట్ రోడ్ సైడ్ ఉన్న మనం రెగ్యులర్గా చూసేది. ఎక్సలెంట్. దట్ ఈస్ హిస్ కమిట్మెంట్. ఆయనకు ఆ విజన్ ఉంది. ఆయన మళ్ళీ ఖర్చులు తగ్గించుకోడండి, ఫ్రీక్వెంట్ ట్రావెల్కి వెళ్తాడు అతను. ఓ, ట్రావెలింగ్ ఇస్ వన్ ఆఫ్ ద లగ్జరీస్ సార్. ఆల్ ద స్టేట్స్ కవర్ చేసేది ఓ మై గాడ్ విత్ ఫ్యామిలీ. సార్ మీ క్లయింట్స్ గురించి తెలుసుకుంటే ఇన్స్పిరేషన్ గా ఉండేటట్టుంది సార్. చాలా ఇన్స్పైరింగ్ ఉంటారు సార్. కొందరేమో అంటే మనం షేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అందుకని షేర్ చేయలేము. కానీ
చాలా ఉన్నారు, వెరీ ఇన్స్పిరేషనల్ క్లయింట్స్ ఉంటారు. ఓకే, ఇందాక మీరు అన్నారు ఒక మాట, కమిట్మెంట్ అని. Hmm. ఆయన ఎంత సంపాదించగలడో అది అనవసరం. కమిట్మెంట్ ఈ 60,000 per month. ఎస్, సో దాన్ని రీచ్ అవ్వడానికి ఆయన ఏం తిప్పలు పడతాడు. నేను ఇబ్బంది ఉంటే ఆపండి అంటే ఏ ఇబ్బంది ఉంటే ఇది మాత్రం ఆపను సార్. ఓ కరెక్ట్, ఆపే అవకాశం కూడా ఉంది దీనికి. ఆ, ఇది లోన్ ఈఎంఐ లాగా కాదు. కాదు, Correct. మ్యూచువల్ ఫండ్స్ ఆపేయచ్చు. బట్ ఈ డిసైడెడ్ ఐ విల్ నాట్ డిస్టర్బ్ ఇట్ సార్, దిస్ ఇస్ ఫర్ అ గోల్ కదా, మై డాటర్ ఎడ్యుకేషన్ అన్నారు మీరు, ఐ విల్, అండ్ ఇది రిటైర్మెంట్ రెండింటి కలిపి 60,000 వచ్చింది. ఈ డిసైడెడ్ టు డూ ఇట్, దట్స్ ఆల్ కమిట్మెంట్. సూపర్ సార్. 25, 35, 45,000 సంపాదిస్తున్న వాళ్ళు ఇన్కమ్ ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి. అండ్ ఒకసారి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగానే లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. Yes, 2 points స్టార్టింగ్ ఆఫ్ ద ఇంటర్వ్యూలోనే సూపర్ బూస్ట్ ఇచ్చేసారు. సార్ ఇప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అంటే మీ పొజిషన్లో ఉన్న వాళ్ళు అందరికీ అవసరమా లేక కొందరికి అవసరమా? అందరికి అందుబాటులో ఉన్నారా లేదని అడగాలి. మీరా? అంటే అందరినీ కలలేం కదా సార్. కాదు, జనాలు ఏమనుకుంటారంటే మాకెందుకు ప్లానర్స్ అలా అనుకుంటారు. లేదా పెద్దవాళ్ళకి మాకు అన్ని తెలిసి ఏముంది, మ్యూచువల్ ఫండ్, షేర్స్, ఇంకోటి గోల్డ్, ఇవే కదా మా తెలియదా ఏంటి, అలా అనుకుంటుంటారు. అలా కాకుండా మీ అవసరం ఎవరెవరికి ఉన్నది అలా కాదు, అంటే అందరూ రావాలని కూడా ప్లానర్నే కలవాలని కూడా లేదు సార్. అచ్చా, ముందు ఆయనకి ఆ ప్లాన్ అనే యాటిట్యూడ్ ఉండాలి. ఓకే. ప్లాన్కి మీరు సర్టిఫైడ్ ప్లానర్నో ఎవరినో కలవాలని ఏంటి, మీ పక్కన సేమ్ మీ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ వచ్చి గ్రో అవుతున్నది, మీకంటే బెటర్గా గ్రో అయిన కూడా మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. కరెక్ట్. యూ కెన్ కాపీ పేస్ట్ హిమ్. ఓ యా. బట్ యూ షుడ్ బి ఓపెన్ మైండెడ్ టు లెర్న్ థింగ్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఓకే, మీ వీడియో చూస్తాను కాబట్టి చెప్పాల్సింది. ప్లీజ్ సార్. అనంతపూర్ నుంచి ఒక అతను వచ్చారు. మా ఊరే. మీ ఊరు, అందుకే చెప్తున్నాను. ఓ అవునా, ఓకే. అయితే ఆయన వచ్చారు. ఈ వర్క్స్ ఫర్ ఎ కంపెనీ విత్ మంత్లీ 15,000 సాలరీ. 15,000 15,000 సాలరీకి పనిచేస్తారు. ఈజే వాళ్ళ కంపెనీ వచ్చి వెహికల్ ఏదో ప్లెడ్ చేస్తే లోన్ ఇస్తుంది, అది కలెక్షన్కి వెళ్తాడు, లైక్ ఎ కలెక్షన్ ఏజెంట్ అనుకో. వాళ్ళ కంపెనీ లోన్స్ ఇస్తుంది వెహికల్కి, దానికి. 15,000 సాలరీ, 2 పిల్లలు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నన్ను కలవడానికి వచ్చాడు. ఓకే, అండ్ మీ ఇంటర్వ్యూస్ చూస్తుంటారు. నన్ను ఎందుకు వచ్చారండి ఇక్కడ దాకా అంటే, లేదు సార్ నేను నా పిల్లలకి ఏదైనా చేయాలనిపిస్తుంది, మీరు నమ్మరు, మా పిల్లలు నేను తిడతాననిపిస్తే వెంటనే మీది వీడియో ఆన్ చేసి డాడీ మీ గురువుగారు వచ్చారంటారు నన్ను కూల్ చేయడానికి. అబ్సల్యూట్లీ నో సర్ప్రైజ్. సో 15,000 రూపాయల శాలరీలో ఏం దాస్తారండి అన్న. ఎలాగైనా ఎంతైనా దాస్తాను సార్, నాకు పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ కదా అన్న. ఓకే, వచ్చే 15,000లో భవిష్యత్తు గురించి చేస్తే వాళ్ళకి ప్రజెంట్ ఇవ్వలేకపోతున్నావుగా, ఈ రోజు లైఫ్ ఉండదు కదా. అబ్సల్యూట్లీ. సరే, ఆ తర్వాత మాట్లాడదాం. అసలు నాకు చెప్పండి మీ ఫ్యామిలీ గురించి అని అడిగాను. ఓకే, ఎవరు మీకు సిబ్లింగ్స్ ఎంతమంది, పేరెంట్స్ ఎంత? మా వాళ్ళ ఫ్యామిలీ గురించి. ఓకే, అది తెలియకుండా ఏం చేయలేం. మా పేరెంట్స్ ఇంతకుముందు వ్యవసాయ పనులు చేసేవాళ్ళు సార్, ఇప్పుడు చేయట్లేదు. అంటే ఎక్కడ ఉంటారు సార్ అంటే, మా అక్క దగ్గర ఉంటారు అన్నాడు. మీ అక్క ఏం చేస్తారంటే, మా అక్కే సింగిల్ మదర్ సార్, మా బావగారు లేరు, 2 అమ్మాయిలు, ఆమె మా పేరెంట్స్ కూడా చూసుకుంటుంది అన్నారు. ఆమెకి ఎంతమంది పిల్లలు? ఆమె పిల్లలు పెద్దోళ్ళు సార్. ఒక అమ్మాయి డిగ్రీ చేస్తుంది, గ్రాడ్యుయేషన్ బెంగళూరులో టాప్ మోస్ట్ కాలేజ్ చేస్తుంది, ఇయర్లీ 3.5 lakhs ఫీ. 2 అమ్మాయి కొన్ని సబ్జెక్ట్స్ పోతే ప్రిపేర్ అవుతుంది సార్. మీ అక్క ఏం చేస్తున్నా? కూరగాయలు అమ్ముతుంది సార్ అన్నాడు ఆయన. కూరగాయలు అమ్ముతూ ఒక పాపకి 3 లక్షలు ఫీజు కడుతుంది, ట్యూషన్ ఫీ బెంగళూరులో. 2వ పాపకి బ్యాక్లాగ్స్ పోతే ప్రిపేర్ చేపిస్తుంది, అండ్ మీ తల్లిదండ్రులు చూసుకుంటుంది. ఓ మై గాడ్, అసలు ఇంత చేస్తున్నా అంటే మీ అక్క ఎంత సంపాదిస్తుంది నెలకన్నా? ఎగ్జాక్ట్గా తెలియదు సార్, కానీ ఒక 60,000 అయితే ఉండొచ్చు కదా సార్ అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, అసలు మీ లైఫ్లో హీరో ఎవరు అనుకుంటున్నారు మీరు అన్న? మా అక్కే కదా సార్ అన్నాడు. మరి నువ్వు మీ అక్కని రిప్లికేట్ చేసి ఆమె దగ్గర కూర్చోవాలి, నా దగ్గర ఎందుకు వచ్చారు? సిమిలర్ సర్కమ్స్టెన్సెస్లో సేమ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక లేడీ, అటు సింగిల్ మదర్, 2 అమ్మాయిలు పెట్టుకొని ఆమె ఫైట్ చేస్తుంది కదా, తల్లిదండ్రులను కూడా పోషిస్తూ. అమేజింగ్. నువ్వు దాన్ని వదిలేసి నా దగ్గరికి వస్తే నేనే మోటివేట్ చేస్తాను, నేనే ప్లానింగ్ చేస్తాను. టాక్ టు యువర్ సిస్టర్ ఫస్ట్. ఆమె గైడెన్స్ తీసుకొని ఆమె నెక్స్ట్ షాప్ పెట్టుకుని, నువ్వు సేమ్ వెజిటేబుల్ షాప్, మేబీ ఆమెకు 60 వస్తే నీకు 40 రావచ్చు, 30 రావచ్చు, కష్టపడాలి కదా. ఈ 9 to 6 జాబ్ కంఫర్ట్ ఉంది దీనికి. మరి ఆవిడ కూరగాయలు అంటే ఉదయాన్నే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి, 4 o'clock లేసి 6 కల్లా రెడీగా ఉండాలి, డే అంతా కూర్చోవాలి. ఆమె గ్రేట్ కదా. దట్స్ వేర్ ఐ సే సమ్ టైమ్ హీరోస్ ఆర్ నెక్స్ట్ టు అస్. గ్రేట్ సార్, అక్కడ నుంచి నేర్చుకోవాలి. ఓకే, యూజువల్గా ఇలా ఎవరు చెప్పరు సార్. అందులో ఇలాంటి ఒక థింగ్లో
నా దగ్గరికి రండి, నేను చెప్తాను, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను, ఇలాగా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇంత గ్రౌండెడ్ ఫ్యాక్ట్, ఏది ఎవరు నేకెడ్ ఫ్యాక్ట్ అంటారు చూసారా, అలా ఎవరు చెప్పరు. నాకు చాలా బాగా అనిపించింది, మీ మీద రెస్పెక్ట్ 2 times అయింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. వెరీ నైస్. ఒకటి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే మనకి అక్కడ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏం కావాలో అక్కడ ఉంటాయి. ఈయనకి 9 to 6 జాబ్లో కంఫర్ట్గా ఉన్నాడు అనే విషయం కూడా ఆయనకు తెలియదు, మీరు చెప్తే కానీ. మళ్ళీ కన్సర్న్ ఉంది ఫ్యామిలీ మీద, అది తప్పు. కన్సర్న్ ఉంది, కంఫర్ట్ లో ఉండి కన్సర్న్ పెట్టుకోవడం తప్పు. ఐ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ ఫస్ట్. బుక్ లో పెట్టాలి సార్ అది, నెక్స్ట్ కాపీలో మీరు. తప్పు. బాగుంది సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. ఫస్ట్ ఇన్కమ్ పెంచుకోనే మార్గాలు ఆలోచించాలి. మన చుట్టుపక్కలే, మన ఫ్యామిలీలోనే, మన ఫ్రెండ్స్లోనే హీరోస్ ఉంటారు, వాళ్ళని రిప్లికేట్ చేయాలి. తర్వాత కంఫర్ట్ జోన్, కన్సర్న్ రెండు ఒక చోట ఉండలేవు. కాబట్టి కన్సర్న్ ఉన్నప్పుడు కంఫర్ట్ జోన్ వదిలేసి బయటకు వచ్చి ఇంకో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పని చేయాలి. చాలా చాలా మంచి పాయింట్స్ చెప్పారు సార్. కాబట్టి అందరూ మీ దగ్గర రావాలని లేదు, వాళ్ళ జీవితాలు మెరుగుపరచుకోవడానికి చుట్టుపక్కల కూడా అబ్జర్వ్ చేస్తే చాలా. ఓకే, సో మీ అవసరం ఎగ్జాక్ట్గా ఎవరికి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వీళ్ళకి ఉంది కదా, వీళ్ళు ఏంటి అప్రోచ్ అవ్వరు అలా ఏమైనా అనుకుంటుంటారా సార్? అరే వీళ్ళకి తెలియక ఏదో చేసేస్తుంటారు, నన్ను మాట్లాడితే చెప్పేవాడిని కదా, అలా ఏమన్నా అనుకుంటుంటారా? అలా కాదు సార్. పీపుల్ 2 kinds ఆఫ్ పీపుల్ ప్రైమర్లీ వస్తారు. ఒకటి అప్పులు పాలైన వాళ్ళు, వెరీ నైస్. ఇంకోటి ఆస్తులు ఎక్కువైన వాళ్ళు. ఓకే, 2 ఇబ్బందులే, 2 ఎక్స్ట్రీమ్స్. 2 ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఓకే, చాలా మంది మెసేజ్ పెడతారు, సార్ ఐ బ్యాడ్లీ నీడ్ యువర్ హెల్ప్ సార్, అన్ని అప్పుల్లో ఉన్నాను, నేనేం చేయగలను? మంత్రాలతో అప్పులు తీరవు కదా, మాటలు తీరవు. ఆయన చేయకూడదంతా చేసి మన అప్రోచ్ అవుతారు, అంతే కదా మరి. అప్పుడే గుర్తొస్తారు. అప్పుడు నేను స్ట్రైట్ అయ్యి ఒకటే మాట చెప్తాను, ఆస్తులు ఏమైనా ఉంటే అమ్మండి అంతే. అప్పులు తీర్చడానికి ఉన్న ప్రధానది అంటే నచ్చదు ఎవరికి, మోటివేట్ చేస్తే అవ్వదు కదా. కంఫర్ట్ జోన్ రాలేదు బయటికి. ఆస్తులు అమ్మితేనే తప్ప అప్పులు తీర్చడానికి ఎవరికి అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పుల్ని ఒక వడ్డీకి తెస్తాం మనం. అవును కదా. ఇవి పెరిగే స్థాయిలో మన ఆస్తులు పెరగవు. మరి అప్పుడు తప్పు కదా. నువ్వు సింపుల్ లాజిక్, ఒక హౌస్, ఒక స్థలం ఏదో ఉంది, గోల్డ్ ఉంది, ఏదో ఉంది, సమ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ 10%లో గ్రో అవుతున్నాయి. నువ్వు అప్పేమో 20%లో పట్టుకోవచ్చు బయట. 2 rupees ఇంట్రెస్ట్ అంటారు కదా, 24%లో పట్టుకోవచ్చు. దెన్ మరి ఒక స్థాయి దాటిపోతే ఈ ఆస్తులన్నీ అమ్మిన అప్పు తీరుతుంది. ప్రాబ్లీ ఈరోజు అమ్మితే అప్పు తీరుతుంది, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ పోతే అది పెరిగి చాలా పెద్దగా అవుద్ది, ఇది ఇలా కొంచెం పెరుగుతుంది. ఆ రోజు ఎలాగో ఒకరోజు అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు అమ్మినా తీరవు. కాబట్టి ఓ మై గాడ్, అప్పులు ఉన్న వాళ్ళు ఆస్తులు ఉంచుకోవడానికి అర్హులు కాదు. మీకు అర్హత లేదు. అప్పు ఉందంటే ఆస్తి ఉండొద్దు, నీకు తీసేయాలి. ఎక్సలెంట్. అలా చేయడం వల్ల పీస్ ఆఫ్ మైండ్ కూడా వెంటనే వస్తుంది సార్. పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, లైఫ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం, చేద్దాం అని ఉంటుంది, ఆ స్పిరిట్ వస్తుంది. మీరు స్టార్ట్ ఫ్రమ్ జీరో. భలే మాట చెప్పారు సార్. అప్పులు, ఆస్తులు, అప్పులు ఉన్న వాళ్ళకి ఆస్తులు ఉంచుకునే అర్హత లేదు. దానివల్ల ఆ డిస్పోజ్ ఆఫ్ చేయడం వల్ల మనకు పీస్ ఆఫ్ మైండ్, పరువు నిలబడుతుంది, వేరే చోట మైండ్ లగ్నం చేయగలం, ఇంకో వేరే గ్రోత్ వస్తుంది, సొసైటీలో రెస్పెక్ట్ పెరుగుతుంది. ఫ్యామిలీలో కూడా అరే అప్పు అయింది తీర్చేశాడు, నెక్స్ట్కి వెళ్తున్నాడు అని ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎక్సలెంట్ సార్. ఆల్ ద క్వశ్చన్స్ మీరు ఇస్తున్న ఇట్లా తూటాల్లాగా డిస్క్రిప్టివ్గా లేకపోయినా ఒకటే బుల్లెట్ లాగా ఇంక మొత్తం డిస్క్రిప్షన్ వచ్చేలాగా చెప్తున్నారు. ఎక్సలెంట్. ఎవరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాళ్ళు అప్పులో ఒకటి, ఆస్తులు ఎక్కువైన వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడేవాళ్ళ? ఆల్రెడీ చేసేస్తారు, ఎక్కడ చేయాలో కాదు. ప్రాబ్లం వచ్చాక గుర్తొస్తుంది, జబ్బు వచ్చాక డాక్టర్ కదా, కరెక్ట్. ముందు వెళ్తే జబ్బు రాకుండా ప్రికాషన్ తీసుకోవచ్చు, జబ్బు వచ్చాక వస్తారు, ఇబ్బంది వచ్చాక. ఆస్తుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అంటే లిటిగేషన్ ల్యాండ్ అలాగా, లేకపోతే రాంగ్ ఇన్వెస్ట్మెంట్? ఇట్స్ నాట్ అబౌట్ రాంగ్. ఏమవుద్దంటే వాళ్ళ ఫ్యామిలీకి అంటూ ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది, మన తండ్రులు తాతలు ఇక్కడ పెట్టారని అదే పద్ధతి ఫాలో అవుతారు. ఓకే. అయినాక మేజర్ ఇష్యూ ఇన్ తెలుగు స్టేట్స్ ఏంటంటే మెనీ పీపుల్ ఆర్ అసెట్ రిచ్ అండ్ క్యాష్ పూర్. దే వర్త్ 10, 20 CR, 30 CR, మొత్తం ఇటువైపు అంతా మందే, ఇటువైపు మందే, చేతులు ఆడదు కదా, డబ్బు ఉండదు. గబుక్కున 5,000 అడిగితే ఏం చేయలేరు. దిస్ ఈజ్ అ డిసీజ్ కాల్డ్ అసెట్ రిచ్ క్యాష్ పూర్. Then asset rich cash poor. Asset rich cash poor. Okay. So that make you to live poor and die rich. It's a very bad disease like diabetes and BP. Absolutely, sir. Wow. So ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయి సార్ అని. చాలామంది ఎంత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఆస్తులు లేని దానికన్నా ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. అందరూ ఆస్తులు ఉంటే ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. ఓ మై గాడ్, ఏంటి సార్ ఏం చెప్తున్నారు సార్? అంతా ఇలా ఆలోచిస్తుంది మొత్తం ప్రపంచం.
నేను ఇలా ఆలోచించమని చెప్తున్నారు మీరు. ఆస్తులు ఎక్కువైపోయి కూడా ప్రాబ్లమ్స్లో పడిపోయారు, పిల్లల మధ్య గొడవలు వస్తాయి. ఆఫ్ కోర్స్ మనీ ఎంటర్ అయితే కొంచెం తేడాలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అతని కొడుకు యుఎస్లో ఉంటాడు, కూతురు ఇండియాలో ఉంటుంది. ఓకే. ఇతను ఏం చేశారంటే యుఎస్లో ఉన్న కొడుకు ఇక్కడ ఆస్తులు కొనాలని చెప్పేసి ఆయన పేరు మీద కొంటే ఎన్ఆర్ఐ స్టేటస్లు ఉంటే ప్రాబ్లం అని ఈయన పేరు మీద కొన్నారు. ఓకే. ఇప్పుడు ఈయన కొంచెం హెల్త్ పాడైపోయాక ఇంకా నా పేరు మీద ఉంటే కష్టం కదా అని అబ్బాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాడు. ఓకే. చేద్దామంటే అల్లుడు అబ్జెక్షన్ పెట్టాడు. ఈక్వల్ ప్రపోర్షన్ కదా కూతురు కొడుకు. అలా జరిగింది. అయ్యో ఎంత గొడవ వచ్చేస్తుంది, కూతురికి కొడుకు మధ్య రిలేషన్ పోయింది, అల్లుడు అడ్డు తిరిగాడు. అచ్చా, ఆయన చెప్పు నేను అతని కోసమే ఇలా కొన్నానని చెప్తే కూడా వర్కౌట్ అవ్వదేమో. లేదు, అది మీదంతానే కొన్నారు, ఆయనకి ఎంత ఖర్చు పెడితే ఎంఎస్ చేసాడు. సింపుల్ సార్. ఇలా ముగ్గురు ఫ్యామిలీగా ఉన్నప్పుడు ఏదైనా చెల్లుబాటు అయింది, కొత్త వ్యక్తి రాగానే మారిపోయింది. చూసారా, ఆస్తులే గొడవలు తీసుకొచ్చాయి. కోర్స్ అంటే కూడబడ్డదని చెప్పట్లేదు, చాలా క్లారిటీగా ఉండాలి. ఒక ఆస్తి కొంటే ఒక పెట్టుబడి పెడితే, అది ఆస్తి కానీ పెట్టుబడి కానీ, వన్ షుడ్ నో వాట్ ఈస్ ది ఎండ్ ఫర్ ఇట్. బిగిన్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. We have to have an end picture in the mind. Yes. Correct. If that is missing, you are getting into a bus, not looking at the nameplate. Should look at the nameplate first, na. Correct. డబ్బు ఉండే బస్ ఎక్కకూడదు కదా. బస్సు బాగుంది, బస్ ఏసీ బస్సు బాగుంది, చాలా బాగుంది, అంత మంచి పేషెన్స్ ఉన్న ప్యాసింజర్ చాలా బాగుంటారు, అనుకుంటే మంచి సినిమా చేశారు, మంచి మూవీ, ఆడియో సిస్టమ్ బాగుంది అనుకుంటే అది ఎక్కడికో తీసుకెళ్తే మళ్ళీ అక్కడికే రావచ్చు మళ్ళీ తిరిగి. అవును, బాగా చెప్పారు. అది సార్ జస్ట్ మన డిస్కషన్ అలా వెళ్తుంది కాబట్టి, వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్లో అండ్ మన పర్సనల్ కాల్లో కూడా మీరు ఒక మాట చెప్పారు, అది కొంచెం దాన్ని డీటెయిల్గా తెలుసుకోవాలని అని. డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా ల్యాండ్ కొనాలని అనుకుంటారు, అది చాలా తప్పు అని ఒకసారి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాతో కూడా చెప్పారు. అసలు నాకు అది ప్రాసెస్ అవ్వాల, మైండ్లో 90% పని అదే చేస్తారు బయట, అది తప్పని ఎలా అన్నారు మీరు అనేది నాకు తెలుసుకోవాలని. అదే సార్, ఇందాక అన్నాను కదా, అసెట్ ఇస్ క్యాష్ ఫ్లో. దానికి ప్రైమరీ రీజన్ ఇస్ ఓనింగ్ ల్యాండ్ సార్. అంటే పూర్తిగా ల్యాండ్ తీసుకోదని చెప్పట్లా, ల్యాండ్ తీసుకోండి, కానీ మీకున్న టోటల్ అసెట్స్లో ఎంతవరకు ఉండాలి ల్యాండ్ అనేది ఒక క్వశ్చన్. ఓకే. మీ పూర్తి ఆస్తి ల్యాండ్లో ఉంటే ప్రాబ్లం. ఇప్పుడు ఒక వ్యక్తికి 8 కోట్ల ఆస్తి ఉంది సార్, 8 కోట్లు 2 కోట్ల ల్యాండ్ ఉంటే ఓకే, బట్ 8 కోట్ల ల్యాండ్లో ఉంటాయి. అచ్చా. రేపు కూతురికి సన్నగా మ్యారేజ్ కుదిరింది అనుకోండి, డిస్పోజ్ ఆఫ్ చేయలేము ఫాస్ట్గా. అవుతుంది. పేరుకి 8 కోట్ల ఆస్తుంది, ఈరోజు మీరు ఎంత కష్టపడుతున్నారు, అది నేను అనేది. మొత్తం దాంట్లో పెట్టద్దు. ఓకే. అసెట్ అలొకేషన్ అంటారు కదా, అసెట్ అలొకేషన్ అంటే అందరూ అసెట్ అలొకేషన్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో అంటారు, కాదు, మీ ఓవరాల్ అసెట్స్లో అసెట్ అలొకేషన్ అంతే. ఇప్పుడు ఈయనేమో 10 కోట్ల వర్త్ ల్యాండ్స్ పొలాలు కొనేసాడు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో నెలకి 20,000 పెట్టమంటే దీంట్లో అసెట్ అలొకేషన్ పడతాడు, ఎంత ఈక్విటీ పెట్టాలి, ఎంత డెట్ పెట్టాలి అంటాడు. ఇది కాదు కదా, నీకున్న మొత్తం 10 కోట్లు ఎక్కడ పెట్టావు. నేనేమంటానంటే, హ్యావింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ ఈజ్ లైక్ యువర్ ఇన్ ది మిడ్ ఆఫ్ ది ఓషన్, surrounded by abundance of water kada. Of course. The question is, do you have a drinking water there? No. Same is real estate. నీకు ఉన్నదంతా అక్కడే ఉంది, రేపు అవసరం వస్తే నీ దగ్గర ఎక్కడున్న డబ్బులు, లిక్విడ్ లేదు. ఎంతమంది స్ట్రగుల్ అవుతారు తెలుసు అలా. అంటే ఫస్ట్ అదేదో సెక్యూర్ అనుకున్నట్టు కొనేస్తూ ఉంటారు అనమాట. ఎండ్ ఇన్ మైండ్ లేదు అక్కడ. హౌ am I going to utilize it? ఓకే. అంటే మీరు అంటారు 2 crores అంటే 1/4 అనుకోండి, 25% ల్యాండ్ మీద పెట్టచ్చు, 25% 20% సార్ మీ లెక్క ప్రకారం? అలా ఏం లేదు సార్. అగైన్ ఇప్పుడు నేనేమంటానంటే, అయినా మీరు 8 crores-లో 2 crores ల్యాండ్ ఉంటే పర్వాలేదు అన్నారు కదా, ఆ లెక్కలో మాట. ఇది ఆల్ కేస్ టు కేస్. కేస్ టు కేస్. కేస్ టు కేస్. వెన్ యు ఆర్ బికమింగ్ ఓల్డ్, కిడ్స్ ఆర్ నాట్ అరౌండ్ యూ, దెన్ యూ ఆర్ నాట్ సపోజ్ టు హావ్ ఈవెన్, అది కూడా వద్దు నీకు. మనం ఎనర్జీగా ఉన్నప్పుడే మన మాట నడుస్తుంది, మనం వీక్ అయిపోతే అవ్వదు. నిజం సార్, లిటిగేషన్ మాట్లాడుతుంటే భయం వేస్తుంది సార్. అంటే నిజంగా ప్లానింగ్ అనేది లేకపోతే we will be in soup at one point of time. Yes, for sure. Yes. True. అంటే ఇప్పుడు బాగుంటాయి సార్ అన్ని బోన్స్ మజిల్స్ బాగా పనిచేస్తున్నప్పుడు తొక్క అన్నట్టు ఉంటుంది, అని మెల్లమెల్లగా వెళ్తున్నప్పుడు ఇదేంటి చేతిలో చేసుకున్నాను రీలే చూస్తారు. నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటర్వ్యూస్ చూడాలి, ప్రాసెస్ చేయాలి, క్వశ్చన్స్ ఉంటే అడగాలి మిమ్మల్ని. నాకు తెలిసి మీరు ఎడ్యుకేషన్ కోసం కాలేజీలకి ఆ స్కూల్స్కి వెళ్ళి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలేమో అనిపిస్తుంది, లేకపోతే చాలా చాలా ఆర్డర్ మారిపోద్ది సార్ మీలాంటి వాళ్ళు లేకపోతే. పేరెంట్స్ నుంచే సార్, పేరెంట్స్ నుంచి, పిల్లల నుంచి కాదు, వేరేకే మంది వేయాలి. నో సర్ప్రైజ్, యూ హ్యావ్ రిటర్న్ దిస్ బుక్. మాటకో తూట వస్తుంది. ఓకే, విక్రమ్ గారు లాగా. ఓకే,
ఫిలిం ఇండస్ట్రీలో త్రివిక్రమ్ గారు, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో మీరు. Thank you. అంటే మా ఇండస్ట్రీ కాబట్టి ఆ పొలికలే వస్తాయి.